చూడండి, ఈ నా కొడుకు సైఫుద్దీన్ అలియాస్ యాసర్, ఈ నా కొడుకు నా పైన ఏం క్రియేట్ చేశాడు చూపిస్తా చూడు. ఈ లంజా కొడుకు, ఈడే అమ్మ మగతనం వల్ల నా కొడుకు. అరే నీకు ఛాలెంజ్ అని చెప్పిన, నా కొడుక మిసం మెలే చెప్పిన, నీకు మగతనం ఉంటే ఢీ కొట్టు రా చూసుకుందాం అని చెప్పా. ఓకే లంజా కొడుక, ఈ దొంగ కోళ్ళు కొట్టే నా కొడుకు, హరాస్మెంట్ నా కొడుకు, ఈ లంజా కొడుకే. బాగా చూడండి, ఈ లంజా కొడుకు గురించి ఒకటి చెప్తా చూడు, ఏం క్రియేట్ చేసినాడు ఈ నా కొడుకు. చూడండి, ఈ దొంగ కోళ్ళు పట్టే నా కొడుకుడు, ఈ నా కొడుకు ఈడే. బాగా స్క్రీన్ షాట్ తీసుకోండి, దొంగ నా కొడుకు బాగా క్లియర్ గా పెట్టాడు ఫోటోలో. నా కొడుకు ఏం క్రియేట్ చేశాడు ఈ పాప గురించి, పాప మా సిస్టర్ గురించి ఒకసారి బాగా చూడండి. వాడు నెగ్గాలని చెప్పేసి, వాడు అది ఇది బ్లమ్ చేయాలని చెప్పేసి ఒకరిని వాడు ఏం చేశాడో చూడండి, చూపిస్తాం మీ అందరికి. ఎవరు వీడు బంధించాడో, వీడితో ఉండే ఆడది ఇద్దరు భవిష్యత్తు ఇప్పుడు పెడతా చూడండి. బంధించారు ఆ సిస్టర్ ని, ఫ్లాట్ లో వేసి రూమ్ లో వేసి బంధించి అన్నం లేకుండా ఎట్టా ఆడితే అట్లా చేపిస్తున్నారు. ఆడంటే ఆడు, పాడంటే పాడు అట్లా చేపిస్తున్నారు. కొడకా నీ కథ నీకు ఎక్కువ రోజులు ఉండదు కొడక. చూడు ఇప్పుడు చూడు, ఇటు బతుకో ఎట్ట చేపించినారంట రెడ్డి ప్రసాద్ అన్నయ్య హరాస్మెంట్ చేస్తున్నాడు, మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఏం పీకుతున్నావు కొడక? చూడండి ఎడ్ చేపించాడు, చూడు. ఆ సిస్టర్ దగ్గర కార్లో కూర్చొని బెదిరించి ఇవన్నీ మీకు ప్రూఫ్లు పెడతా చూడండి. పాపం చూడండి, కార్లో కూర్చోబెట్టి చెప్పారు, ఎక్కువ సార్లే వస్తుందని బయటకు వచ్చేసాను. నన్ను రెడ్డి ప్రసాద్ తీసుకుని వెళ్ళి అక్కడ మిస్బిహేవియర్ చేస్తే నేను ఏజెంట్కి ఫోన్ చేసి చెప్తే ఏజెంట్ బాబా వచ్చి నన్ను కాపాడారు. మరి ఏం బిక్తున్నావురా రే యాసర్ అలియా సైఫుద్దీన్, ఏం బిక్తున్నావురా? మరి నేను తీసుకొచ్చినప్పుడు ఏం బిక్తున్నారా బిడ్డ కొడక? నీ బోగు నా కొడక ఏం బిక్తున్నావురా నువ్వు? మరి నేను తీసుకొచ్చినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదురా? ఎందుకు పబ్లిక్ చేయలేదురా? ఎందుకు పెట్టలేదురా? ఏం బిక్కి కాపాడేవరా? ఇప్పుడు నీ బతుకు చూపిస్తా నా కొడక. చూడండి, వీడు ఆ పాపం భయపడి నాన్న టార్చర్ పెట్టి వీడియో పెట్టాలని, నా పైన కేసు పెట్టాలని ఎరిగించి, ఒరే నీకు ఛాలెంజ్ అని చెప్పిన, నా కొడక నీ అమ్మకు కాదు నీ అబ్బ పుట్టించినోడు ఉంటే నువ్వు 10 మంది క్రియేట్ చేసుకో, నా కొడక ఢీ కుట్టు అని చెప్పాను నీకు. ఓకే, నేను మొగాడుగా చెప్తున్నా, మళ్ళీ మిసం తిప్పి చెప్తున్నా నా కొడక. నీ భవిష్యత్తు ఇప్పుడు పెడతా చూడు. ఓకేనా, నేను చెప్తున్నా, నీకు ఢీ కుట్టు. నీ మొగడు అయితే, నీకు మూతి మీద మిసం ఉంటే నా కొడక నువ్వు నన్ను ఢీ కుట్టు. లీగల్ గా వస్తావా ఇల్లీగల్ గా వస్తావా సై, నేను లేనప్పుడు వీడియో తీసి పెట్టడం కాదు నా కొడక. నువ్వు మొగతనం ఉంటే చూడు ఏం చెప్పాడు చూడు. ఇప్పుడు వీడియో విన్నారు కదా, ఆ సిస్టరు పాపం భయపడి, నేను ఆమె పైన జాలే చూపిస్తా, ఎందుకంటే నాకు తెలుసు వాడు బంధించాడు. ఓకే, వాడు ఆటలన్నీ 2-3 రోజులు అయిపోతాయి. చూడండి ఏం చెప్పారు చూడండి. మళ్ళా తర్వాత వాళ్ళు ఆ కార్లోనే ఇలాగా శంకులు పట్టుకుని కొట్టేసి, దవలు పట్టుకుని కొట్టేసి, నువ్వు మాట్లాడతావా లేదా అని చెప్పేసి కొట్టేసి పెట్టించారంట వీడియో. అది అంత హరాస్మెంట్ చేసి చెప్తున్నారా? చెప్తున్నారు. అదే అప్పుడు బాగాలేదని అక్కడ ఫోన్ కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి దగ్గర ఫోన్లు కూడా లేదు. మాట్లాడేటప్పుడే ఇస్తున్నారు, ఆన్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ తీసేసుకుంటున్నారు అనమాట. క్లోజ్ అయిపోగానే 2 మాటలు మాట్లాడించేసి తక్కువ చేసిన ఆ పిల్ల సిచ్యువేషన్ బాగాలేదు కదన్నా, అందుకే పెడుతుంది. లేదంటే ఆ పిల్లని సేవ్ చేయడానికి మీరు ప్రయత్నించంటే మీ మీద ఎందుకు పెడుతుంది అన్న అలాగా. వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉన్నవాడ ఇంటి దగ్గర వాళ్ళ హస్బెండ్ మాట్లాడిపిస్తా చూడండి. ఓకే, వీడు ఏం క్రియేట్ చేస్తున్నాడో చూడండి. అన్న సారీ అన్న, నేను సారీ చెప్తున్నా, కానీ బెదిరిస్తున్నారంట ఎలా చెప్పు అని. బెదిరిస్తున్నారు. ఒరే యాసార్, నీలాంటి నా కొడకల్ని, అరే సైఫుద్దీన్ అలియాస్ యాసార్, రే నువ్వు మొగోడు అయితే నా కొడక నీకు బొచ్చుడు సార్లు చెప్పిన, ఈడే ఈ నా కొడుకే, ఈడే ఆ అమ్మాయిని ఆ సిస్టర్ని తీసుకొచ్చి బహ్రెయిన్ దేశానికి నానా హింసలు. ఇంకొకటి దీన్ని రంకుపెళ్ళాం, వీడు రంకుపెళ్ళాము, వీడి ఇంటికాడ ఆల్రెడీ నా కొడుకు ఆల్రెడీ ఇంటికాడ ఒక పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళని వదిలిపాటు దిగాడు. ఇక్కడ ఇంకొక దాన్ని రంకుపెళ్ళని తీసుకొని ఇక్కడ కన్నీ పిల్లలు కానీ ఇది చేస్తున్నాడు నాటకాలు. కొడుకో చూడు, వాడు భార్య ఏం టార్చర్ పెడుతున్నారో చూడండి. ఈ నా కొడుకే, ఈడి పేరే అలియాస్, ఈడి పేరు వచ్చి సైఫుద్దీన్ అలియాస్ యాసర్. ఈ నా కొడుకు జాగ్రత్త, బహ్రెయిన్ లో విజాలు అద్దిస్తానని పచ్చి మోస నా కొడుకుడు, పచ్చి ఫ్రాడ్ నా కొడుకు. ఓకే, ఈడి ఐడీలు అన్ని చూపిస్తా చూడండి. ఈడే పెద్ద మోసపు నా కొడుకుడు. ఇదో చూడండి, వీడి ఐడి ఇటు పెట్టుంటాడు నా కొడుకుడు. ఓకేనా, పెద్ద దొంగ నాకు టిక్టాక్ లో ఐడి పెట్టి నా కొడుకులు. ఈడి బతుకు ఆఫీస్ లేదు, ఈడు బొక్క లేదు, ఈడి మొఖానికి ఈడు ఏడ్రా మ్యాన్ పవర్ లంజా కొడక. నీకు మ్యాన్ పవర్ ఉందా రా లంజా కొడక? నీకు మ్యాన్ పవర్ ఉందా? 40-50 లక్షలు కావాలి నీకు మ్యాన్ పవర్ ఆఫీస్ ఓపెన్ చేయాలంటే. అవురా? ఈ నా కొడుకు చూడు, ఇస్తానని చెప్పి అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పేసి ఇటు పెడతాడు. కువైట్ పంపించాడంట, బహ్రెయిన్ పంపించాడంట, ఖత్తర్ పంపించాడంట. యార్రా నీకో మ్యాన్ పవర్ ఉన్నది? అవురా లంజా కొడక, నీ బతుకు నీ చిట్ట అంతా ఇప్తే నా కొడక మొత్తం ఉన్నది నా కాడ. 2024లో ఏదో బొక్క ఒకటి ఓపెన్ చేసి సిఆర్కు రెంట్ కట్టుకోలేక ఇది కట్టుకోలేక క్లోజ్ చేసుకున్నావు. మోరక్లో ఏదో తీసుకుని చిన్న డబ్బా షాపు. సరేనా? ఈ నా కొడుకు
స్క్రీన్ షాట్ తీసుకోండి. పెద్ద దొంగీడు బహ్రెయిన్ లో వీసాలు ఇస్తాను మోసం చేస్తాడు. మొగతనం ఉంటే నువ్వేదో సవాల్ ఇసిరినావు కదా, నువ్వు మొగతనం అయితే నువ్వు పోలీస్ స్టేషన్కి రా, లీగల్ గా రా. నేను సిఐడి ఆఫీస్కి వచ్చా, పోలీస్ స్టేషన్కి వచ్చా, కోర్టుకు వచ్చా, యాడికైనా వచ్చా. ఓకే, నీ ధైర్యంగా నీ మొగతనంగా నేను లీగల్ గా బతుకుతున్నా. నీలాగా అడదొడ్డాలి నా కొడక, తెచ్చి అందరినీ మోసం చేయలేదురా లంజా కొడక. నీ గురించి మొత్తం ఇప్పుడు చూపిస్తా చూడు నా కొడక. ఓకేనా? ఇదో ఈ నా కొడుకు నెంబర్లు చూడండి. ఈ నా కొడుకు నెంబర్లు బాగా సేవ్ చేసుకోండి. ఓకేనా? ఎవరైనా సరే వీడికి మెట్టు తీసుకొని కొట్టాలంటే ఇంటి దగ్గర నుంచి అయినా ఏ దేశం నుంచి అయినా +973 కోడ్ 36021850. ఓకే, రెండో నెంబర్ వచ్చి సేమ్ +973 కోడ్ కొట్టి 33134439 ఈ నెంబరు. ఇదో కింద ఉన్న చూసినావా, ఇది దీన్ని ఈడికాడునేది ఆడదాని నెంబర్ ఇది. ఓకేనా? అది ఎంత టార్చర్ పెడుతుందో వినిపిస్తుంది దాని వాయిస్ కూడా. చూడండి, +973 కొట్టి 3692 ఓకే 3448. యాస్మిన్ అంట దీని పేరు. ఇది ఎంత టార్చర్ పెడుతుందంట ఆడదాన్ని. కాపలా ఇది పెద్ద రౌడీ. నీ రౌడీ వేసాలు నువ్వు, నీ ఇంటికాడు కూడా దెంగవు. ఇప్పుడు ఏ దేశంలో దెంగవు, నీ రౌడీ రాని వేసాలమ్మా. అర్థమైందమ్మా యాస్మిన్? నీ రౌడీ వేసాలు ఏడైనా బడు ఎడగాదు. నీ మొగుడు నువ్వు నీ 3 రోజుల్లో మీ బతుకేమైతే చూడండి. మొత్తం సబ్మిట్టింగే, ఏం ఉండదు మీకు. మడతే ఇంకా వాళ్ళ మొగుడు లెటర్ రాసి పంపించాడు. ఓకేనా? మీ చేతులతో మీరు వదిలేటుగా చేస్తా చూడండి. ఈ దొంగ నా కొడుకు నెంబర్లో సేవ్ చేసుకోండి. జాగ్రత్త, ఈ నా కొడుకులతో నెంబర్ జాగ్రత్త. వీసాలు ఇస్తాను, బహ్రెయిన్కి ఇచ్చాను, ఖత్తర్కి ఇచ్చాను, కోవిడ్కి ఇచ్చాను. దొంగ నా కొడుకులు ఇల్లు మోసపోవద్దు. నేను ముందు చెప్తున్నా. ఇదో కింద ఇది ఎంత హరాస్మెంట్ చేస్తా అంటే ఆడదాన్ని పక్కన పెట్టుకుని మొగోడు ఆడదాను అయితే నువ్వు వదులు. ఓకేనా? ఆ పాపను వదులు నా కొడుక రే, వదిలి అప్పుడు నిజాయితీగా చెప్పి మోసం ఈ బ్లర్ చేయడం కాదు. ఆ పాపని ఆ మొహంలోనే ఆ కళలోనే తెలిసిపోతుంది. ఇదో ఈ నా కొడుకు, వీడి స్క్రీన్ షాట్ తీసుకోండి. పెద్ద దొంగ నా కొడుకు వీడు బహ్రెయిన్ లో. పెద్ద దొంగ ఫ్రాడ్ నా కొడుకు. చీటర్. ఓకే, వీడు ఎంతో మంది ఆడోళ్ళ డబ్బులు తీసుకొని ఎంతో మంది ఇది చేసినాడు. నేను నిరూపిస్తా, నీ అబద్ధాలు చెప్పను ఎవరికి. ఓకే, చూడండి. ఈవిడితో ఇక్కడ పరిచయం పెట్టుకుని ఈమె ఏమైంది ఇంటికాడ పంచాయతీ జాతకం తెలియదు. ఓకే, ఈవిడితో రాజోల్ అంట, పేరు యాస్మిన్ అంట. ఈమె మారు పేర్లు. ఓకేనా? ఈమె చెప్పడము ఎంత హరాస్మెంట్, బ్లాక్ మెయిల్. అమాయకురాలైన బహ్రెయిన్ లో ఇలా చేతిలో చిక్కుకున్న ఇంట్లో రూమ్ లో బంధించిన అమాయకురాలైన వాళ్ళ భర్తకు మెసేజ్ పెట్టి ఫోన్ చేసి నీకు సారీ చెప్పాలా? నేను దేవుడికి భయపడతా, ఇక్కడ రూల్స్ ప్రకారం ఫాలో అవుతా అంతే. నీలాంటి వాళ్ళకి నేను భయపడను. ఓకేనా? ఏనికైనా సిద్ధమే. చూసుకో వాళ్ళ భార్య చూడు ఎంత హరాస్మెంట్ చేస్తుందో అంట. ఇంక సారీ చెప్పాలంట. నీ బొచ్చుల్లా నీ శాతనే నువ్వు చేసుకో. ఎంతమందిని నేను చూసింది. సోషల్ మీడియాలో డిలీట్ చేయాలి, వీడియో పెట్టాలి. అలా తప్పుడు ప్రచారం ఇచ్చారో అది ప్రచారం తప్పు అని చెప్పాలి. అక్కడ ఆడి చేత చెప్పించి వీడియో పెట్టమను పెట్టించి. నీ మొగుడికి మూతి మీద మీసం ఉంటే వాడు మొగోడైతే నేను ఛాలెంజ్ ఇస్తున్నా. నీ మొగుడిని పోలీస్ స్టేషన్లోకి రమ్మని చెప్పు. మొగోడైతే నువ్వు నిజాయితీగా నువ్వు ఒక మొగోడికి అబ్బకు పుట్టుంటే మీ ఆయన్ని నువ్వు తీసుకొని రా. ఓకేనా? నీ మొగుడు పైన నువ్వు మొగుడు అని ఉన్నావు చూడు, సంసారం చేస్తా, నీ మొగుడు అని తీసుకురా. వాడి పైన ఎన్ని కేసులు ఉన్నాయో రా తీసుకురా. వాడిని బొక్కలో దెంగిపోతే ఆ కేసు మీ 3 లైన్లు పెట్టుకున్నా మీ నాయన తరం కాదు, మీ అమ్మ తరం కాదు, నిన్ను వాడమ్మ వాడి నాయన తరం కూడా కాదు. ఓకేనా? నేను పెట్టిన కేసులో నేను పెట్టిన సబ్మిట్ చేసిన ప్రూఫ్లు అర్థమైందా? నువ్వు మొగతనం అయితే నీ మొగోడైతే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బల్ల గుద్ది. నీ మొగోడైతే మ్యూత్ మీద మిసాలు తెచ్చాడు కదా, వాడు మ్యూత్ మీద మిసాలు పెంచుకొని రమ్మని చెప్పు. వాడికి బూతులు మాట్లాడకూడదు ఎక్కువ. నీకైనా వాడికైనా సరే తీసుకురా. నీ మొగుడినే మొగోడుగా ముందు పెట్టి రా, స్టేషన్కి పోదామా, కోర్టుకు పోదామా, ఏం సిఐడి కేసు పోదాం రా, నాకు దమ్ముంది, నేను వస్తా. నీ మొగుడికి దమ్ముందే తీసుకురా. ఆర్ధనం అయితే తీసుకురా, ముందు పెట్టి తీసుకురా వాడినే. ఓకేనా? ఆ సిస్టర్ కాడ వీడియో చేపించి, ఒరే ఆ సిస్టర్ కాడ హరాస్మెంట్ చేస్తున్నాడు, మిస్బిహేవ్ చేసినారు, మరి ఏం బిక్తున్నావు నువ్వు? అప్పటి నుంచి అమ్మాయిని 20 రోజుల నుంచి నీ ప్లాట్లో బంధించావు. అప్పటి నుంచి ఏం బిక్తున్నావు? గాజులు వేసుకున్నావు కొడక? గాజులు రా, మా పద్ధతిలో గాజులు ఎలా చూపిస్తాను నీకు సంసారం ఆడేది. ఓకేనా?